దేవాలయంలో బోర్వెల్ వేయించడం జరిగింది. ఈ యొక్క బోర్వెల్కు సుమారు 330 అడుగుల వరకు కూడా వెళ్ళడం జరిగింది. 180 అడుగులకు నీరు పారడం జరిగింది. అలాగే దీనికి సుమారు 2 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతున్నది. మోటార్ వేయించడం, మీదని సీలింగ్ గట్ట, రేకులు గట్ట ఎరగొట్టడం జరిగింది కనుక అవన్నీ మళ్ళీ కప్పుకోవడం, క్లీనింగ్ చేయడం అనేది జరుగుతుంది. దాతల సహాయ సహకారంతో 1 లక్ష రూపాయల వరకు కూడా విరాళాలు అందాయి. ఇంకా ఎవరైనా ఇవ్వాల్సినటువంటి ఉంటారు. ఆ యొక్క శివానుగ్రహం ఉన్నటువంటి వారు అందరూ కూడా ఇచ్చారు. ఇంకా ఎవరైనా ఇవ్వాలనుకున్నటువంటి వారు ఇచ్చినట్టయితే వారి పేర్లు కూడా శిలాపలకం మీద వేయడం జరుగుతుంది. దేవాలయం ఇంకా ఎన్నో రకమైన పనులు ఉన్నాయి. వారి పేర్లు శాశ్వతంగా ఉండేటప్పుడు ప్రయత్నం చేస్తారని మరీ కోరుతున్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులు ఇచ్చినటువంటి వారికి, ఇవ్వనటువంటి వారికి, అలాగే ప్రశ్నించినటువంటి వారు ముఖ్యంగా వారికి కూడా ఈ యొక్క ఆశీస్సులు ఉండాలి. అని ఎన్నో రకాలుగా చాలా మంది మీటింగులు పెట్టి ప్రశ్నించుకుంటున్నారు. మనం మంచి పనే చేస్తున్నాం తప్ప చెడు పని చేయటం లేదు. ఇది సమాజ కొరకు, భవిష్యత్తు కొరకు ఉపయోగపడుతుంది. ఎవరు ఏమనుకున్నా సరే భగవంతుని కార్యక్రమం నేను ఎప్పుడు కూడా ముందు ఉంటాను. ఎవరిని కూడా విమర్శన చేయడం అంటూ కూడా జరగదు. మీ అందరికీ కూడా తెలుసు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.